ప్రైజ్ ద లార్డ్. మార్చి 4వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. సామెతల గ్రంథము 20వ అధ్యాయం 1వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ద్రాక్షారసము మద్యము అనేవి మత్తుని కలిగించేవి. ఈ రోజుల్లో చాలామంది మద్యపానానికి అలవాటయ్యి వారి జీవితాలను పాడు చేసుకోవటం మనం చూస్తూనే ఉన్నాం. ఈ అలవాటు కుటుంబాన్ని పాడు చేస్తుందని, ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని, వారి ఆత్మీయ జీవితాన్ని పాడు చేసి నరకానికి తీసుకెళ్తుందని తెలిసినప్పటికీ దాని నుంచి బయటికి రాలేక దానికి బానిసలుగా అవుతున్న వారిని చాలామందే ఉన్నారు. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా, ఆడ మగ అని తేడా లేకుండా మద్యపానానికి బానిసలైన వారు మన చుట్టూ చాలామంది ఉన్నారు. అది నీకు కొద్దిసేపు ఆనందాన్ని ఇస్తుందేమో కానీ నీ శరీరంలోనికి ప్రవేశించి నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. మద్యము నీకు అవమానాన్ని కలిగిస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది, నీకు విలువ లేకుండా చేస్తుంది. దేవుడు నీకు ఇచ్చిన సమృద్ధితో శరీరానికి ఆరోగ్యాన్ని కలిగించే దానిని తీసుకో, అంతేకాని దేవుని వాక్యం వద్దని చెప్తున్న దానిని, నీకు నాశనం కలిగించే దానిని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసే దానిని ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావు? మానాలి అని అనుకుంటున్నా కానీ మానలేకపోతున్నావా? ప్రభు దగ్గరికి రా, ప్రభు సహాయం అడుగు. దానిని విడిచిపెట్టేలాగా, దానిని అసహించుకునేలాగా ప్రభు చేస్తాడు. ప్రభు దగ్గరకు నీవు వస్తే సంపూర్ణ ఆనందాన్ని పొందుకుంటావు. నీకున్న ఆ చెడ్డ అలవాటును విడిచిపెట్టి దేవుని దగ్గరకు రా, ఘనతను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందుకుంటావు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.